ప్రపంచంలో అతి పొడవైన ఈ మౌంటైన్ రేంజ్‌లో ఈ పాయింట్ దగ్గర సరిగ్గా 52 ఏళ్ల కిందట ఒక ప్లేన్ కొండ అంచుకు తగిలి కుప్పకూలిపోయింది. ప్లేన్ కూలిన కొద్దిసేపటికే సడన్‌గా మాయమైపోయింది. 8,900 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి సౌత్ అమెరికాలో ఉన్న యాండెస్ పర్వత సానువుల్లో 15,000 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో భరించలేని చలి, ఇంకా నలువైపులా నిశ్శబ్దం తప్ప ఇంకేముండదు. చాలా రోజుల దాకా ప్లేన్ ఆచూకీ గానీ, డెడ్ బాడీస్ గానీ ఎవ్వరికీ దొరకలేదు. ఈ ప్లేన్ క్రాష్‌లో ఏ ఒక్క ప్యాసింజర్ కూడా బ్రతికి ఉండరని అథారిటీస్ భావించి సెర్చ్ ఆపరేషన్‌ని కూడా స్టాప్ చేశారు. అప్పట్లో న్యూస్ పేపర్లలో కూడా ఈ వార్త బాగా ట్రెండింగ్‌లో ఉన్నా మెల్లమెల్లగా నార్మల్ అయిపోయింది. ప్రజలు కూడా ఈ ఇన్సిడెంట్‌ని మెల్లగా మర్చిపోసాగారు. ప్రజలు, మీడియా ఈ వార్తను మర్చిపోయినా సరిగ్గా 72 రోజుల తర్వాత మాయమైపోయిన ప్లేన్ నుండి కొన్ని సిగ్నల్స్ రాసాగాయి.